అది నమస్కారం. నన్ను మొన్న ఈ తెలంగాణలో మంచిర్యాల దగ్గర జన్నారం, ఆ పక్కన చింతలపల్లి గ్రామం, ఒక మనిషి చనిపోయారండి. అనుమానాస్పదంగా చనిపోయిందా చంపారా తెలియట్లేదు, ఒకసారి రీచెక్ చేసి వీడియో ఇవ్వండి సార్ అన్నారు. క్రాస్ చెక్ చేస్తే నిజంగా నేను షాక్ అయ్యా. ఆమె స్వయాన మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుంది. వాళ్ళ నాన్న వాళ్ళ ఊరిలో వచ్చేసి పరకాల రాజు గౌడ్ అని చెప్పేసి ఆ గౌడ సంఘానికి పెద్దంట. ఆయనకి 2 భార్యలు. రెండో భార్య లక్ష్మి యొక్క పెద్ద బిడ్డ ఈ అమ్మాయి మౌనిక. దెన్ మేనత్త రాజవ్వ, ఇది జన్నారం మండలం చింతలపల్లి, వాళ్ళ బిడ్డకి ఇచ్చి పెళ్లి చేశారు, రవి గౌడ్. పెళ్ళి కూడా దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. 2012లో పెళ్లి చేశారు, ఇది 2026, 14 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరంట. దాంతో ఇదిగో నువ్వు ఇలా కనుక ఉంటే కష్టం, నా కొడుకు వేరే పెళ్లి చేస్తా అంటూ ఆమెని వేధిస్తూ ఉంటే కుల పెద్దలు పంచాయతీ పెడితే దెన్ వాళ్ళకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి ఆ రవి గౌడు ఈ అమ్మాయిని తీసుకొని, మౌనికని తీసుకొని వేరే చోట కాపురం ఉన్నాడు, సిర్పూర్ దగ్గర ఎక్కడో కాపురం ఉంటున్నారట. మళ్ళీ రీసెంట్గా వాళ్ళ అమ్మ నాన్నకి ఇంటికి వచ్చారు. ఇక మొదలెట్టారు. అత్త రాజవ్వ, మామ రాజయ్య, మొగుడు రవి, ముగ్గురు కలిసి నాన్న రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారట. దాంతో ఇక మొన్న పాపం ఇంట్లో చనిపోయింది. ఈలోపు వాళ్ళు ఏం చేశారు, ఆసుపత్రి పట్టుకెళ్ళారు. అంటే స్పృహ లేదు, ఆసుపత్రి పట్టుకెళ్ళారు. వెళ్తే లేదు చనిపోయింది అన్నారు. మరి ఈలోపు మరి వీళ్ళు భయపడ్డారో లేదు అన్నప్పుడు మరి ఏం చదువుతున్నారు కానీ లక్సెట్టిపేటకి పట్టుకెళ్ళారు పోస్ట్మార్టం పర్పస్. ఈలోపు ఇక మొత్తానికి వాళ్ళ అమ్మలకు తెలిసింది. ఇక వాళ్ళు వచ్చేసి గొడవ చేస్తుంటే పోలీసు సర్ది చెప్పి పోస్ట్మార్టం అయ్యాక బాడీ మీకే వేస్తామమ్మా, పోస్ట్మార్టం అయితేనే కదా తెలిసేది హత్య ఆత్మహత్య అసలు ఎందుకు చనిపోయింది ఏంటి అని చెప్పేసి అన్నారు. సరే, పోస్ట్మార్టం అయ్యాక బాడీ వాళ్ళకి ఇచ్చారు. మరి అత్త మామ భార్యని అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 14 రోజులు రిమాండ్ విధించారు. ఇక ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిందా చంపేశారా, చనిపోయిందా మామూలుగా, చనిపోయిందా ఆత్మహత్య చేసుకుని, లేక చంపేశారా హత్యన, ఇది తెలియాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి. ప్రిలిమినరీ ఫైండింగ్స్ అంటారు చూసారా, ప్రాథమికంగా అది కూడా రిపోర్ట్ ఏమీ రాలా. సో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఆమె ఆర్గన్స్ కొన్ని తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపుతారు. అక్కడ టెస్ట్ చేసి విషప్రయోగం జరిగిందా, లేక గొంతు నొలిమి చంపారా, లేక ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిందా, అవన్నీ బయటకు వస్తాయి. ఓన్లీ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది అంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తారు, బట్ వేధింపుల కింద కొద్ది నెలలు జైలు శిక్ష పడవచ్చు. లేదు విషప్రయోగం జరిగి చనిపోయింది అంటే లోపల ఉన్న శిక్ష అయితే పడుతుంది. ఇంకా వేరే ఏదన్నా అన్నప్పుడు విచారణలో తెలిసింది. బట్ ప్రజెంట్ అయితే అత్త మామ భర్త ముగ్గురు కూడా జైల్లోనే ఉన్నారు. ఈమె మాత్రం ఎందుకు చనిపోయింది అంటే ఇప్పటికీ అసలు ఎవరికి అర్థం కావట్లేదు. చంపేశారా, చనిపోయిందా, ఆత్మహత్య చేసుకుందా, హెల్త్ ఇష్యూసా, లేక మానసిక వేదన తల్లడిపోయిందా పాపం. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, దండం పెడతా, అరే బయటోళ్ళు సైతం పద్ధతిగా మంచిగా ఉంటుంటే ఇంటికి వచ్చిన కోడలతో సొంతోళ్ళు అయ్యండి మేనత్త అయ్యండి ఎంత బాగుండాలంటే అర్థం చేసుకోవాల్సింది అన్న కూతురుని ఆ రకంగా వేధిస్తారా. పిల్లలు పుడతాం అన్నది ఈశ్వరేచ్ఛండి. పుట్టలేదనుకుంటే ఉన్నోళ్ళు సంతోషంగా ఉండండి. పిల్లలు పుట్టలేదు ఎందుకు వాళ్ళని ఆ రకంగా హింసిస్తారు.